ప్రభువైన యేసు నామమున మీకు శుభము కలుగునుగాక. మీకు నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలరా, అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ క్షేమము కొరకు, మీ ఆరోగ్యము కొరకు మేము ప్రతిరోజు యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. దేవాది దేవుడు గత మాసమంతా మనలను కాపాడి మరి ఒక మాసములో మనలను ప్రవేశింపచేశాడు. గత మాసమంతా కాపాడిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాం. మరొక మాసములోకి మనలను ప్రవేశింపచేసిన యేసయ్యకు వందనాలు చెల్లించుదాం. నేటి దినం మనకు ఇవ్వబడిన వాగ్దానము: నీ దేవుడు నిన్ను చెయ్యి విడువడు. ఆమెన్, ఆమెన్. మన దేవుడైన యేసయ్య మనలను చెయ్యి విడువని దేవుడని ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు ఈ వాగ్దానం తెలియచేశాడు. ఈ వాగ్దాన వాక్యమును ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఈ మాట మోషే గారి చేతుల మీదుగా వ్రాయించాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనుషులకు మతిమరుపు ఉండొచ్చు, మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకనే యేసు ప్రభువు శిష్యులకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని ప్రభు చెప్పాడు. దీనిని చేయుడి అంటే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి గనక మర్చిపోకండి అన్నాడు. ప్రభువు మనలను మర్చిపోకుండా గత 9 మాసాలు ఈ 24వ సంవత్సరంలో కాపాడి మరొక మాసంలోకి మనల్ని ప్రవేశింపచేశాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు మనము చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నీ దేవుడు నిన్ను చెయ్యి విడువడు అన్న మాట ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మన జీవితంలో చేశాడు. దేవుడు మన జీవితాలలో చేసిన కార్యాలను, అనుగ్రహించిన అనుభవాలను మరిచిపోవడానికి మనం వీల్లేదు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలను మనం మరిచిపోతే దేవుడిని మరిచిపోయే ప్రమాదం ఉంది సుమా. కనుక మనము గత 9 మాసాలు మనలను కాపాడిన దేవుడు చెయ్యి విడువక ప్రమాదాలలో, ప్రయాణాలలో మనకు తోడుగా ఉన్న దేవుడు మనలను ఎంతగానో కాపాడాడు. కాపాడిన దేవుడు ఈ మాసములో మనకు మరొక వాగ్దానం ఇచ్చాడు. ఈ మాసములో మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానము: నీ దేవుడు నిన్ను చెయ్యి విడువడు. ఎంత గొప్ప మాట! ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మోషే భక్తుడు దేవుడు చేసిన కార్యాలను దేవుని ప్రజలు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలని వారికి తెలియచేశాడు. దేవుడు చేసిన కార్యాలను తరతరములు బోధించుటకు మోషే గారు ఇశ్రాయేలీలను పురుగొల్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నిజముగా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మన జీవితంలో ఎలా చేశాడు? నాడు ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన కార్యాలను చూశారు. అయితే వారు వాటిని మరిచిపోకుండా తమ పిల్లలకు దేవుని న్యాయ విధులను, దేవుని కార్యములను జ్ఞాపకం చేస్తూ వాటిని వారికి నేర్పిస్తూ ఉండాలని ఆజ్ఞాపించాడు. నేడు మనము కూడా మన పిల్లలకు దేవుని వాక్యమును బోధిస్తూ వారిని మనము దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివో వారికి తెలియచేయాలి. దేవుడు చేసిన కార్యాలను నిత్యము మన బిడ్డలకు మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అది దేవుని కోరిక అయి ఉన్నది. దేవునికి మనము వందనాలు, స్తుతులు చెల్లించుదాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్మిన వారికి ఏ సమస్యలు రావు, ఏ రోగాలు రావు, ఏ అప్పుల బాధలు ఉండవు అనేది బైబిల్ బోధన కాదు.
ఇవన్నీ ఉంటాయి. మానవులముగా మనము ఇవన్నీ ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్వేషణ ఉంది. ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్వేషణ ఉంది. ఆ పరిష్కారాన్వేషణ ఏమిటంటే దేవుని వాక్యము పైన విశ్వాసం ఉంచడము, ప్రార్థనలో నిరీక్షణ కలిగి ఉండడము అన్నది మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారు, దేవుని ఎడల కృతజ్ఞత అర్పణలు చెల్లించేవారు, దేవుడు చేసిన కార్యాలకు ఎంతిచ్చినా తక్కువే అనుకొని అర్పించుచున్నటువంటి వారు దేవుని జ్ఞాపకాలలో నిత్యము ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గత మాసములో మనము దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఈవులు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన భద్రత, కాపుదల, అన్నిటికంటే ముఖ్యముగా ఆయన కృప మనం పొంది ఉన్నాం. పొంది ఉన్న వీటికి మనము దేవునికి ఏమి చెల్లించగలము? దేవునికి ఏమి మనం ఇవ్వగలము? మనం ఇవ్వడానికి మన యొద్ద ఏముంది? మనం ఇచ్చే ప్రతీది కూడా దేవుడు మనకిచ్చినదే కదా. కనుక ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. ఏంటి? నా చెయ్యి విడువని యేసయ్య నాతో ఉన్నాడు గనక, నా చెయ్యి విడువని యేసయ్య నాతో ఉన్నాడు గనక, నా చెయ్యి విడువని యేసయ్య నా వెంటే ఉన్నాడు గనక నేను దేనికి భయపడను అని మనము చెప్పే సామర్థ్యము, ఆ ధైర్యము కలిగి ఉండాలి. అదే ప్రభువు కోరుతున్నాడు. నీ దేవుడు నీ చెయ్యి విడువడు అని వాగ్దానం చేసినప్పుడు ఆ చెయ్యి విడువని దేవుడు 1 కనికరము కలిగిన దేవుడు, 2 ప్రమాణము చేసిన దేవుడు, 3 మరిచిపోని దేవుడు. కనుక అట్టి మరిచిపోని దేవుడు మనకున్నందుకు మనం సంతోషభరితులమై ఆనందిస్తూ మన ముందుంచిన రోజులలో, వారాలలో, మాసములలో ప్రార్థించి ప్రార్థనాపూర్వకముగా దేవుని యొద్ద నుంచి పొందుదుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో? హల్లెలూయా! మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడండి. మనం ప్రార్థన చేస్తే వినేంత సమీపంగా ఉన్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు మాకు సమీపంగా లేడు. ఏ దేవుడు ఉన్నాడని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, నీ దేవుడైన యెహోవా నిన్ను చేయి విడువడు, ఆయన కనికరము కలిగిన దేవుడని నీవు సెలవిచ్చావు. మీకు స్తోత్రాలు. చేయి విడువక 9 మాసాలు ఈ సంవత్సరములు మమ్మను కాపాడి మరొక మాసం ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఈ మాసములో జన్మదినము, వివాహ దినము జరిగించుకుంటున్న వారిని దీవించండి. వివాహ సంబంధములు కుదిరిన వారిని దర్శించారు, మీకు వందనాలు. సంతానము కొరకై గర్భములు తెరిచినందుకు వందనాలు. ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు వందనాలు. వ్యాపారములో లాభాలు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. మా ప్రియ బిడ్డలు, మా ఆత్మీయులు ఈ భూమి మీద అక్కడక్కడా ఉంటున్నారు నాయన. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. చెయ్యి విడవకుండా కాపాడిన దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సర్వోన్నతుడైన మా దేవా మీకే వందనాలు చెల్లిస్తూ మీ సమీప దీవెన, మీ కృప నాయనా మీకు వందనాలు చెల్లిస్తూ వాటిని పొందిన మేము మీకు కృతజ్ఞులమై జీవించుదుముగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసము ఈ మాసమంతయు, జీవితకాలమంతయు నీకు, నీ బిడ్డలకు, మనకెల్లరికీ తోడై ఉండి నడిపించి, ఆదరించి, కార్యము జరిగించి, కాపాడి భద్రపరచును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య మహాకనికరము, కృపా, వాత్సల్యత నీపైన, నీ బిడ్డలపైన ఎడదెగక ఉండునుగాక. ఆమెన్.